పైన ఎండ పుట్టింగ్ మాకు చెమట కమింగ్ గైస్. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మార్నింగ్ సూర్యాన్ని తీసుకుని స్మార్ట్ బజార్ కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ సూర్యాన్ని తీసుకుని బయటకు వెళ్లాలన్న థాట్ కూడా నా మైండ్ లో లేకుండే. ఎండలు అలా ఉన్నాయి మరి, కానీ మా అక్క సూలూరుపేటకి వెళ్ళిపోతుందని మా అమ్మ చెప్పడంతో నేను మా హస్బెండ్ ఇంకా సూర్యాన్ని తీసుకుని బయలుదేరిపోయాం. ఎందుకంటే మా అక్క ఎప్పటి నుండో సూర్యాన్ని చూడాలంటూ ఉంది. మా అక్క వాళ్ళ అత్తయ్య ఎన్ని వెజిటేబుల్స్ ట్రీస్ వేశారో చూసేయండి. ప్లస్ బంగిలపల్లి మామిడి చెట్టు కూడా ఉంది. గెస్ వాట్, నా లైఫ్ లో ఏంటంటే అదృష్టం నడుచుకుంటూ వస్తే దరిద్రం పరిగెత్తుకుంటూ వస్తుంది నా దగ్గరికి. అలాంటిది ఎప్పటి నుండో మా అక్క వాళ్ళు చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు వేసి మరీ చూస్తున్నారంట పండిన మామిడి పండు కోసం. కానీ ఎవరికి దొరికిన ఈ మామిడి పండు నాకే దొరికింది. కష్టపడి ఆ ఎండలో మామిడి చెట్టు చుట్టూ తిరిగి మామిడి పండు నేను కోస్తే నాకు సూర్యకి చిన్న పీస్ ఇచ్చి మా హస్బెండ్ మా అక్క వాళ్ళ హస్బెండ్ మాత్రం బాగుంది బాగుంది అంటూ పండు మొత్తం తినేశారు. దీన్నే కష్టం ఒకరిది ఫలితం ఇంకొకరిది అని అంటారేమో. లంచ్ చేయాల్సిన టైంలో మామిడికాయలు తిని లంచ్ 4 కి చేశాము. సాంబార్ కర్రీ విత్ నాటుకోడి ఫ్రై. ఫస్ట్ టైం చెట్టుకే పండిన మామిడికాయ తిన్నాను. ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాం అనగా కావాల్సిన మామిడికాయలన్నీ కోసుకుని బ్యాగ్ లో సర్దుకొని వచ్చేసాను అనమాట. ఆఫ్టర్నూన్ ఎండ ఎలా ఉన్నా సరే ఈవినింగ్ మేము బయలుదేరే టైంకి ఎండ లేకపోవడం మా అదృష్టం. సౌర్య మళ్ళీ స్టార్ట్ చేశాడు. డ్రైవింగ్ చేయడం అంటే సౌర్యకి ఎందుకు అంత ఇష్టమో నాకు ఇప్పటికే అర్థం కాదు. ఓకే గైస్, సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. అంటిల్ దెన్ సీ యు లేటర్, బై బై.